వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి వేడుకలకు సంబంధించి సన్నాహక సభను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా వాల్మీకులకు న్యాయం జరగలేదని, వెంటనే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని వారు కోరారు. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కూడలి వద్ద వాల్మీకి విగ్రహంపై వివాదాలు చోటు చేసుకోవడం తగదని, ఉన్న విగ్రహం యథాతథంగా ఉండాలని వాల్మీకి నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మేయర్ బి.వై. రామయ్య విగ్రహం తీసివేయడం సరికాదన్నారు. బి.వై. రామయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని మహేష్ నాయుడు, బేతం కృష్ణుడు తెలిపారు. మనతో భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సోదరులకు అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరు మాట్లాడారు. ఓకే, అందరికి సంతోషము. ఎస్టీ సాధన నేను పర్లేదు 7వ తారీఖు దాని గురించి మాట్లాడతాము. ముఖ్యంగా గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర వాల్మీకి విగ్రహం మేమే ప్రతిష్ఠించాం. మీరుండే కమిటీ మెంబర్లందరూ పెట్టాం. వాల్మీకి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులను అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ 7వ తారీఖున కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగను కర్నూలులో నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరీ గోపాల్ సెంటర్లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి 7వ తారీఖున నిర్ణయించుకున్నాం. ఆ వాల్మీకి విగ్రహానికి కొన్ని దుష్టశక్తులు ఆ విగ్రహం కాకుండా కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసి విగ్రహాన్ని వేరే చోటుకి తరలించడం జరిగింది. మళ్ళీ వాల్మీకులు తీసుకొచ్చి అదే స్థానంలో వాల్మీకి గారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ బి.వై. రామయ్య సిగ్గుండాల వాల్మీకి వేయండి, ఈరోజు వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ధైర్యం చేసినావు. నువ్వు దయచేసి చెప్తా ఉన్నా, నువ్వు వాల్మీకి జాతికి క్షమాపణ చెప్పాలా, లేని పక్షంలో నువ్వు జాతి బహిష్కరణకు గురవుతావని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకొక విషయం కూడా, విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వాల్మీకుల ఆగ్రహానికి గురవుతామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కోసం దశల వారీగా ఆందోళనలు నిర్వహించాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వాల్మీకులను చైతన్యం చేసి రేపు జరగబోయే 7వ తారీఖున జరిగే వాల్మీకి జయంతి ఉత్సవాలు, వాల్మీకి విగ్రహ ప్రతిష్ట భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి మా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు వాల్మీకి జయంతిని వైభవంగా నిర్వహించడం కోసం ప్రయత్నాలు చేస్తాం. వాల్మీకి జేఏసీ మన జిల్లా లెవెల్లో ఏర్పాటు జరిగింది. ఈ జేఏసీల ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్టీ సాధన గురించి. ఎస్టీ సాధన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టినాము. ఒకటి మేమే పెట్టింది కూడా మేమే విగ్రహము మన గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర పెట్టినాము. పెట్టిన తర్వాత దాన్ని తొలగించడం జరిగింది. అటు నుండి తొలగించిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి నాయకులు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది. అయినా మరలా దాన్ని తొలగించి వేరే విగ్రహం పెట్టాలని మన మేయర్ గారు రామయ్య గారు, వాళ్ళ వెనుక టీజీ వెంకటేష్, టీజీ భరత్ కూడా ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి దయచేసి వాల్మీకుల జోలికి అయితే రావద్దు. వాల్మీకుల జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎవరు తిరగలేరు. ఎవరు ఈ జిల్లాలనే మిగతా ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఒక్క బి.వై. రామయ్య మాత్రమే మాకు ఒక జాతిలో ఉండి కూడా అతను ద్రోహం చేసినాడు. మిగతా మాకు ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఆయన మాత్రమే అట్లా చేసినాడు, జాతికి ద్రోహం చేసినాడు. అది చాలా తప్పు. కాబట్టి దయచేసి అది విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బేతం కృష్ణుడు, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడు జేఏసీ వాల్మీకి